వాలంటీర్లు అనగానే ముందుగాల ఆంధ్ర పేరే వినబడుతుంది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థ తెచ్చి పార్టీ కార్యకర్తలనే వాలంటీర్గా పెట్టిండు. 5,000 జీతం ఇచ్చి 50 మందికి ఒక వాలంటీర్ని సెట్ చేసిండు. జనాలు ప్రభుత్వ పథకాల కోసము ఏ చిన్న పనికైనా ఆఫీసుల పనులు తిరగకుండా వాళ్ళ ఇళ్ల తానికే వాలంటీర్లు పోయి అన్ని పనులు చేసి పెట్టేటట్టు చేసిండు. రేషన్ బియ్యం నుంచి ఆధార్ కార్డు అప్డేషన్ దాకా అంతా వాలంటీర్లే చూసుకుంటారు. ఆడ వాలంటీర్ల సిస్టమ్ మంచిగానే సక్సెస్ అయింది. చంద్రాల సార్ వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిరంటే ఆ సిస్టమ్ ఆడే సక్సెస్ అయినట్టే కదా. అగో సేమ్ అసొంటి వ్యవస్థనే మన తెలంగాణలో కూడా పెట్టాలని ఏకమతి చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి సారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపాధి కల్పించి వాలంటీర్ల వ్యవస్థను దేవాలని చూస్తున్నట. మేము అధికారంలోకి వస్తే కార్యకర్తలను వాలంటీర్గా నియమిస్తామని ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి సార్ హామీ ఇచ్చిండు కదా. అగో ఇప్పుడు దాన్ని అమలు చేస్తేందుకు ఏకమతి చేస్తున్నారట. అందుకనే ఇందిరమ్మ కమిటీల పేరుతోటి కమిటీలు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ పథకాలను జనాలకు తీసుకుపోవడే కాకుండా పార్టీని కూడా పబ్లిక్ల పచ్చగుంచుడే లక్ష్యంగా వాలంటీర్లు నియమించబోతున్నారట. రేపు మాపో సర్కార్ ప్రకటన చేయొచ్చు అని అంటున్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి జనాల తాను దరఖాస్తులు తీసుకున్న సర్కారు జనవరి 6 తారీఖు ఆఖరి డేట్ పెట్టిర్రు. ఇక ఈ దరఖాస్తులన్నింటినీ ఎంక్వైరీ చేసి లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు పథకాలు అమలు చేయాలన్నది ఈ ప్రభుత్వం ప్లాను. అందుకోసమని ఊర్ల పంటి ఇందిరమ్మ కమిటీల పేరుతోటి కమిటీలు వేస్తున్నది. ఈ కమిటీలు 5 నుంచి 6 సభ్యులు ఉంటారు. వీళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులే ఉంటారని మల్లు రవి సార్ చెప్పిండు. దీన్ని బట్టి చూసి ఇది పక్కాగా వాలంటీర్ వ్యవస్థ అని అంటున్నారు. ఏపీలో ఒక్కో వాలంటీర్కు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. అయితే మన కాడ ఎంత ఇస్తారన్న ముచ్చట అయితే ఇంకా బయటకు రాలేదు. మరి చూడాలి ఏం చేస్తారో.